అది అది ఏం లేదు బిడ్డ, ఈ చీర నువ్వు మా అమ్మ లెక్క ఉన్నావురా, మా అమ్మ గుర్తుకొచ్చింది, అందుకే ఉండమంటున్నా బిడ్డ నేను. అవునా నాన్న, నీకు ఎప్పుడన్నా చూడకపోతే ఎప్పుడు నేను చీర కట్టుకుంటా, సరేనా నాన్న? సరే బిడ్డ. కానీ ఇప్పుడు మస్తు ఉడకపోతుంది నాన్న, నేను వేరే డ్రెస్ వేసుకుంటా. వద్దని చెప్తున్నా కదా బిడ్డ, ఎందుకో రీతున్నావు, చీరలే ఉండరా. మళ్ళీ వద్దంటవేంది నాన్న? అసలు ఏమైంది? డ్రెస్ వేసుకుంటే ఏమైతుంది చెప్పు? నువ్వేమో దాస్తున్నావు కదా నా దగ్గర. అది కాదురా, నేను చీరలు ఎందుకు ఉండవు అంటే ఇవాళ నీకు పెళ్లి చూపులు బిడ్డ, అందుకే చీరలు ఉండవు అని చెప్తా. హా? ఏంటి నాన్న పెళ్లి చూపులా? చెప్పక చేయక పెళ్లి చూపులు పెట్టినవేంది నాన్న? అయినా ముందు నేర్పినా కదా నీకు నేను చేసుకోను ఇప్పుడే అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నావు? పో నాన్న, నేను చేసుకోను. అది కాదు బిడ్డ, నా మాట ఏంట్రా, మంచి సంబంధం రా. అబ్బా ప్లీజ్ నాన్న, నేను జాబ్ చేసుకోవాలి, నాకు మస్తు కళ్ళు ఉన్నాయి. ఇంకా నువ్వు ఇప్పుడే పెళ్ళి అంటేవేంది? అట్లా కదా నాని, వాళ్ళు మంచోళ్ళు అట్రా, నేను బయట తెలుసుకున్నారా, ఇంత మంచి సంబంధం దొరికినప్పుడు చేసుకోవాలి కదరా. అబ్బా ప్లీజ్ నాన్న, నేను చేసుకొని పో. అరే నువ్వు అట్లా మాట్లాడకు బిడ్డ, నా కూడా ఆలోచన చేయరా. నేను అందరికీ చెప్పినా, ఇప్పుడు వాళ్ళు వచ్చి చూసుకున్నారు అనుకో, నువ్వు లేవనుకో ఎట్లుంటుందిరా, నా పరువు పోతుంది బిడ్డ. నా గురించి ఆలోచన చేయరా కొంచెం. నా గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా నాన్న, నాకు ఇష్టం లేదు అస్సలకే. అరే బిడ్డ, నీ గురించి ఆలోచన చేసిందేరా, అందుకే ఇంత మంచి సంబంధం ఉన్నది కాబట్టి రమ్మని చెప్పిండ్రా. ఆలోచన చేయి బిడ్డ. సరే నాన్న, పెళ్లి చూపులు అంటున్నావు కదా, జస్ట్ కూర్చుంటా, తర్వాత అది అనొద్దు మరి. సరే బిడ్డ, నువ్వు చూడరా, వాళ్ళు వచ్చినాక ఆలోచన చేసి దాన్ని బట్టి ఏదో ఒకటి చెబుదాం, సరేనా? సరే. సంతోషం బిడ్డ, నేను వాళ్ళకి ఫోన్ చేస్తా, మరి ఎక్కడ ఖచ్చితంగా చూస్తా.